గణేష్ పండగ అంటేనే అందరికీ ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అలా ఒక్కరోజు కాదు, 9 డేస్ మొత్తం ఫుల్ జోష్‌తో ఎంతో హ్యాపీగా ఉంటారు. అన్ని కాలనీస్‌లో, అన్ని అపార్ట్మెంట్స్‌లో, ప్రతి ఇంట్లో గణేషుడిని ప్రతిష్ఠిస్తారు. పిల్లలు, పెద్దలు, పంతులు అందరూ బిజీయే పూజలతో. ఆ 9 డేస్ మొత్తం అందరి మనసులు భక్తితో నిండిపోయి ఆ గణేష్ స్మరణలో ఉంటాయి. మా ఇంట్లో గణేష్ పూజ కోసం షాపింగ్ వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం. ఆ వర్షంలోనే అందరూ వస్తున్నారు. అమ్మేవాళ్ళు కూడా పాపం అలాగే అంబ్రెల్లాస్తో కవర్స్ కప్పుకొని మరీ అమ్ముకుంటున్నారు. ఏం చేస్తారు పాపం, ఈ టైంలోనే కదా ఎవరికైనా కొంచెం మనీ వచ్చేది. మేము కూడా ఆ వర్షంలోనే తడుస్తూ గణేశుడి పూజకి కావలసినవన్నీ కొనుక్కున్నాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నుంచి మొత్తం టైం గణేష్ కోసమే. ఇలా నైవేద్యాలు చేసి మంచి టైం చూసుకుని గణేశుడిని ప్రతిష్ఠించుకున్నాము. పూజ స్టార్ట్ చేశాము. ఈవినింగ్ అపార్ట్మెంట్ గణేష్ పూజకి వెళ్ళిపోయాము. గణేశుడి డెకరేషన్, నైవేద్యాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. మేం మాత్రం మా పూజని ఇలా చేసుకున్నాం. మరి మీరు ఈ ఇయర్ గణేష్ పూజ ఎలా చేశారు?